ఎన్ని రోజుల నుంచి ఇదంతా జరుగుతుంది? ఒక 10 డేస్ నుంచి జరుగుతుంది మేడం. నోటిఫికేషన్ 12th రోజు వచ్చింది. అప్పటి నుంచి జరుగుతుంది. కేవలం మేము న్యాయం కోసం పోరాటం అయితే చేస్తున్నాం. అంటే మా ఇల్లు లీగల్గా కట్టుకున్న ఇల్లు 2010 వరకే ఆక్యుపై అయిపోయినాయి ఇందులో. బట్ 2012లో బఫర్ జోన్ 50 మీటర్స్ అని కొత్త రూల్ పాస్ చేసింది. దానికంటే ముందే ఈ బిల్డింగ్ 9 మీటర్ బఫర్ జోన్లోనే ఉంది, కట్టుకోవచ్చు అని పర్మిషన్ ఇస్తేనే బిల్డర్స్ కట్టారు, సేల్ చేశారు. రీసేల్స్ కూడా నిన్న మొన్నటి వరకు కూడా జరుగుతున్నాయి, రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయి. నిజంగానే 2012 జీవో ప్రకారం ఇది బఫర్ జోన్లో ఉంటే ఇప్పుడు ప్రజెంట్ 2026 రన్ అవుతుంది మనకి. ఇప్పటి వరకు గవర్నమెంట్ ఏం చేసింది? బఫర్ జోన్లో ఉన్న దానికి రిజిస్ట్రేషన్లు ఎట్లా చేస్తున్నారు? గవర్నమెంట్ ఆఫీసర్సే కదా రిజిస్ట్రేషన్ చేయాల్సింది. గవర్నమెంట్ బ్యాంక్ ఎస్బీఐ నుంచే లోన్లు తీసుకొచ్చుకొని కొనుక్కున్నాం ఇందులో. మరి ఎస్బీఐ బ్యాంక్ ఎందుకు లోన్స్ ఇచ్చింది? అంటే ఫైనల్గా తప్పంతా గవర్నమెంట్ దగ్గరనే పెట్టేసుకొని కామన్ మ్యాన్ దగ్గరకు వచ్చేసి ఇలా కొరడా చూపిస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే కామన్ మ్యాన్ ఏమీ చెయ్యలేడు, నోట్లో నాలుక లేని మనిషి. మనం ఏం చేసినా పడుంటాడు, మనం వాళ్ళ ల్యాండ్స్ అన్నీ గ్రాప్ చేసుకోవాలి, అంతే వాళ్ళ కంటెంట్. ప్రాజెక్టుకి సంబంధించింది ఏ ప్లానింగ్ లేకుండా ఈ ల్యాండ్ నీకు ఎందుకు కావాలి, దేనికోసం కావాలి? ఇన్ని సంవత్సరాలు మూసిపాయకు అడ్డం లేని మా బిల్డింగ్ రాత్రికి రాత్రి బఫర్ జోన్ ఎందుకు అయ్యింది? నిన్న మొన్నటి వరకు ల్యాండ్ అక్విజిషన్ కింద నోటిఫికేషన్ జారీ చేశారు పేపర్ స్టేట్మెంట్లో. ఈరోజు బఫర్ జోన్ అనేసి ఎట్లా మీరు మీడియా ముందు వచ్చి మాట్లాడతారు? అన్న చెప్పండి, దాదాపు 12 రోజుల నుంచి ఈ ఇష్యూ అనేది జరుగుతుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్ అనేది రాలేదు. మరి 500 కుటుంబాల పరిస్థితి ఏంటి అసలు? 12 రోజుల నుంచి ఆందోళన మాత్రమే జరుగుతుంది. గత సంవత్సరం నుండి వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో ప్రభుత్వము ఈ విషయం గురించి వీళ్ళకి నోటీసులు ఇచ్చుకుంటూనే వస్తున్నారు, వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూనే వస్తున్నారు. అయితే ఏంటంటే ఇక్కడ కంప్లీట్గా ఇది ఒక ఫ్రాడ్ ప్రాజెక్ట్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని రేవంత్ రెడ్డి చాలా సమర్థవంతంగా చేసుకోవడానికి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వంలో ఆయన ఉన్నాడు కాబట్టి చట్టాలని, అదేవిధంగా పోలీస్ వ్యవస్థను, అదేవిధంగా అధికారులని, బ్యూరోక్రసీని వాడుకొని ఈ విధంగా ప్రజల్ని దోపిడీ చేసే ప్రయత్నం చేస్తున్నాడు, ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఈరోజు మూసీ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్గా ఒక ఫెయిల్యూర్ మోడల్. అది రివర్ ఫ్రంట్ మోడల్సే దేశవ్యాప్తంగా లేదు ప్రపంచవ్యాప్తంగానే ఫెయిల్యూర్ మోడల్. అది ఎప్పుడు కూడా సహజ సిద్ధంగా ఉన్నటువంటి నదులను ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని సిమెంటిఫికేషన్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే వాటర్ క్యాచ్మెంట్ ఏరియా అనేది కంప్లీట్గా నష్టపోతుంది, అప్పుడు ఫ్లడ్స్ వస్తాయి. మీరు ఎప్పుడైనా గమనించండి, హైదరాబాద్ ఎందుకు మునిగిపోతుంది? ఎప్పుడైతే నువ్వు డాంబర్ రోడ్స్ వేస్తున్నావో, సిమెంట్ రోడ్స్ వేస్తున్నావో, వాటర్ క్యాచ్మెంట్ ఏరియా అనేది కంప్లీట్గా లాస్ అవుతుంది. కాబట్టి ఆ సందర్భం లోపల వాటర్ వెళ్ళడానికి, ఇంకిపోవడానికి ఆస్కారం లేనప్పుడే అది లోతట్టు ప్రాంతాలకు జారుకుంటూ వెళ్ళిపోతుంది, అక్కడ ప్రాంతాలు మునిగిపోతున్నాయి. కాబట్టి ఈ రకంగా ఆల్రెడీ మైదాన ప్రాంతం లోపల జరిగింది కాబట్టి ఇది నదుల లోపల చేయడానికి వీలేదు కదా. కాబట్టి దాన్ని ఖచ్చితంగా నివారించాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని రిసోర్సెస్ని, సహజ సిద్ధంగా ఉన్నటువంటి రిసోర్సెస్ని ఎప్పుడైనా కాపాడడానికి ప్రయత్నం చేయాలి, కానీ అది ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకూడదు. ఆల్రెడీ సబర్మతిలో అట్లాంటిది ఒకసారి అట్లాంటి ప్రయత్నం జరిగింది, ఫెయిల్ అయిపోయింది. అక్కడ ఇప్పటికీ ఫ్లడ్స్ వస్తున్నాయి, విపరీతంగా ఏరియాస్ అన్నీ కూడా మునిగిపోతున్నాయి. అది కంప్లీట్గా ఇసుకతోటి కొట్టుకొని పోయింది అది ఒక సందర్భం లోపల, ఫ్లడ్స్ గట్టిగా వచ్చినప్పుడు. సో ఇదంతా కూడా ఎంతో నష్టం కలిగించింది. అది అంతకంటే ఎక్కువ కలుషితం అయిపోయింది ఆ ప్రాజెక్ట్ తర్వాత. అంటే అన్న ఇక్కడ ఏంటంటే ఆర్డీఓ గారు కూడా చెప్పేశారు కదా కూల్ చేస్తాము అని చెప్పేసి, ఏమంటారు? ఆర్డీఓ గారైనా కలెక్టర్ అయినా రేవంత్ రెడ్డి ఎట్లా లెమ్మంటే లేస్తారు, కుసం అంటే కోతులాడినట్టు ఆడతారు వాళ్ళు. బ్యూరోక్రసీ కంప్లీట్గా ఈరోజు సర్వనాశనం అయిపోయింది. ఎప్పటి నుంచి చంద్రబాబు నాయుడు ఆ తర్వాత నుండి కంప్లీట్గా ఎట్లా అంటే అధికారులకు అనుయాయులుగా, రాజకీయ నాయకులకు అనుయాయులుగా, అనుచరులుగా ప్రభుత్వ అధికారులు అయిపోయినారు. వాళ్ళని ఎవరిని కూడా ఈరోజు నమ్మడానికి లేదు. వాళ్ళు ఏం చెప్తే కూల్చమంటే కూల్స్తారు, కాల్చమంటే కాల్స్తారు. వాళ్ళ ఇంట్లో పాలేరు, ప్రతి రాజకీయ నాయకుడి ఇంట్లో పెద్ద పాలేరు లెక్క ఈరోజు కలెక్టర్లు, అదేవిధంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు తయారైపోయినారు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వాలు వాళ్ళని పావులుగా వాడుకొని వాళ్ళు ఎట్లా లబ్ధి పొందానో అట్లా పొందుతున్నారు. ఖచ్చితంగా కూల్చేస్తామని చెప్పానంటే ఇదే ప్రభుత్వం కదా. ప్రభుత్వం ఏ పార్టీ మారినప్పటికీ కూడా ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళే కదా ఇక్కడ వీళ్ళు ఇండ్లు కట్టుకోవడానికి, అపార్ట్మెంట్ కట్టుకోవడానికి వీళ్ళకి అనుమతులు ఇచ్చింది, వీళ్ళకి ఎల్ఆర్ఎస్ ఇచ్చింది, వీళ్ళకు కరెంటు బిల్లు, ఇంటి పన్ను ఇవన్నీ ఇష్యూ చేసింది ఎవరు? ప్రభుత్వం కదా. దానికి సంబంధించినటువంటి ప్రతి కాగితాలు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి కదా, ప్రూఫ్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి కదా. ఉన్నప్పుడు మళ్ళీ మీరే అంటే మీ గొర్రెలలో గొర్రె నువ్వే అవుతావు, నక్కలలో నక్క నువ్వే అవుతావు, అన్నిట్లలో నువ్వే వచ్చేసి నువ్వే ఇష్టం వచ్చినట్టు మా ఇష్టం ఉన్నట్టు చేస్తాం, మేము ప్రజల్ని ఇబ్బంది పెడతామని చెప్పారంటే ఊరుకోవడానికి ఇది ఆషామాషి నేల కాదు నాయన. ఇది గడ్డి పరకలు కూడా గడ్డపారయ్యి త్యాగాలకు పునాదులు తవ్వినటువంటి నేల ఇది.
కాబట్టి అట్టిగా ఊకోదు. దాని ప్రభావం ఏందో నీకు కూడా తెలుసు, నువ్వు కూడా చూసినావు. నీ ఎంబట వచ్చింది కూడా వాళ్ళే. రేవంత్ రెడ్డి ఈరోజు నిన్ను నమ్మడానికి రీజన్ ఏంటంటే ఒక ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూసినాం కాబట్టి గొర్రెలో నేను నమ్మాల్సి వచ్చింది ఒక సందర్భం లోపల. నమ్మిండ్రు కాబట్టి ఆ ప్రయత్నం లోపల భాగంగా ఈరోజు నీ ప్రభుత్వం అనేది వచ్చింది. అది ఆల్టర్నేట్గా నువ్వేదో న్యాయం చేస్తామని చెప్పి నమ్మినందుకు నువ్వేం చేయనో అది చేసినావు. మేము కూడా ఏం చేయనో అది చేస్తాం. కేసీఆర్ని ఎట్లా కూలగొట్టామో, చంద్రబాబుని ఎట్లా కూలగొట్టినామో నిన్ను కూడా అట్లా కూలగొడతాం అని చెప్పి ఇక్కడ మేము ఒక హెచ్చరిక అనేది చేస్తా ఉన్నాం. చెప్పండి, ఏమైనా అవకాశాలు అంటే న్యాయం జరిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా ఇంత జరిగాక? మేము రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నాం ఏంటంటే ప్రాజెక్ట్ని రీడిజైన్ చేయమని చెప్పి మేము రీప్లాన్ చేయొచ్చు. ఇది మళ్ళీ దీన్ని డిస్టర్బ్ చేయకుండా రీప్లాన్ చేసి కొత్త ఐడియాతోటి రమ్మని చెప్పి మేము విన్నవించుకుంటున్నాం. ఆయన దగ్గరికి రీచ్ అయ్యేంత వరకు మా గొంతు గళమెత్తుతాం మేము. అది అంటే ఇక్కడ బండ్ల కూడా స్థానిక రాజకీయ నాయకులు కానీ ఎవరైనా స్పందిస్తున్నారా మీకు? అంటే పాజిటివ్గా ఉన్నారా? పాజిటివ్గా అంటే ఎవరి పాజిటివిటీ కాదు కదండి. ఇక్కడ వాళ్ళ ఇప్పుడు ఉండేది మేము, మాకు నొప్పి, అంతేగాని వాళ్ళది కాదు కదా. వాళ్ళు వస్తారు, మాట్లాడతారు, రాజకీయ నాయకులు కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. మా పార్టీ రిలేటెడ్ పార్టీ తోటి మాకు సంబంధం లేదండి. అంటే హైడ్రా కిందకి ఏమన్నా వస్తుందని ఏమన్నా? ఇది హైడ్రా కిందకి సంబంధం లేదండి, హైడ్రాకి రిలేటెడే కాదు. ఇది సుందరీకరణ అనేసి చెప్తున్నారు. ఇది మాత్రం ఇది సుందరీకరణకి రిలేటెడ్ కాదు. ఇది ఓన్లీ గాంధీ సరోవర్ రిలేటెడ్ ప్రాజెక్ట్. ఇది అంటే సుందరీకరణ అని అంటున్నారు కదా. రెండు ఉన్నాయండి నోటిఫికేషన్లు. ఒకటి గాంధీ సరోవర్, రెండు మూసీ బ్యూటిఫికేషన్ ఒకటి. కానీ మాకు ఇక్కడ మాత్రం వచ్చింది గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ గురించి నోటిఫికేషన్. దాని గురించి మాకు వచ్చింది నోటిఫికేషన్. అంటే మీరు చెప్పండి, అసలు దీని పక్కన కూడా మసీద్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి మసీద్ జోలికి వెళ్ళట్లేదు, కేవలం అపార్ట్మెంట్స్ జోలికి మాత్రమే వస్తున్నారు అని నోటిఫై చేసిన ల్యాండ్లో మసీదు కూడా ఉందమ్మా. మసీదు కాదు, దర్గా, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ అది కూడా ఉన్నది. అంటే దర్గానే కాకుండా కేవలం అపార్ట్మెంట్స్ మాత్రమే ఫోకస్ చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల ఇది ఒక్కటే అపార్ట్మెంట్స్ ఉన్నది. అంటే మీకు ఏ విధంగా న్యాయం జరగాలి అసలు? న్యాయం అన్యాయం అంటే ఏంటని అసలు మా ఇల్లు లీగల్గా కట్టుకున్నాము, నువ్వేం ప్లాన్ చేస్తున్నావో తెలియదు. నీ ప్లాన్ ఏంటో తెలియకుండా మేము ఎందుకు అడ్డంకిగా మారామో తెలియదు. మమ్మల్ని ఖాళీ చేయటం ఒక్కటే నువ్వు యాక్టివిటీగా పెట్టుకొని ఉంటే అడుగుతున్నాం ఎట్లా చేస్తావు అని చెప్పి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.